మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎంత బై అండ్ సెల్ చేస్తుంటారు? ఎందుకంటే కొన్ని ఫండ్స్ విత్ ఇన్ ఇయర్ లో 3 to 4 టైమ్స్ ఎంటర్ పోర్ట్ఫోలియో చేంజ్ చేస్తుంటాయి. ఈ రోజు మనం హైయెస్ట్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో ఉన్న 3 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయితే చూద్దాం. ఈ లిస్ట్ లో నెంబర్ 3 వైట్ ఓక్ క్యాపిటల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది డైరెక్ట్ గ్రోత్ ఫండ్. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చూసుకుంటే అరౌండ్ 182% ఉంది. అంటే దీని యొక్క కేటగిరీ యావరేజ్ అయినా 150% కన్నా ఎక్కువ. ఇప్పుడు ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో 20% CAGRతో బెంచ్ మార్క్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. అంటే ఫండ్ మేనేజర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది. ఈ లిస్ట్లో నెంబర్ 2 శామ్కో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది కూడా ఒక డైరెక్ట్ గ్రోత్ ఫండ్. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో చూసుకుంటే 209% ఉంది. బట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం బెంచ్ మార్క్ కన్నా బిహైండ్లోనే ఉంది. లాస్ట్ 1 to 3 ఇయర్స్గా చూసుకుంటే ఇది మనకి ఇండెక్స్ని కూడా బీట్ చేయలేదు, అలాగే అండర్ పెర్ఫార్మ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ ఫండ్ మేనేజర్స్ యొక్క స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 1 శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది కూడా ఒక డైరెక్ట్ గ్రోత్ ఫండ్. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో ఎంతో తెలుసా? 365%. అంటే ఫండ్ మేనేజర్స్ ఈ పోర్ట్ఫోలియోని విత్ ఇన్ ఇయర్ మోర్ దెన్ 3 టైమ్స్ అయితే చేంజ్ చేశారు. అంటే వీళ్ళు చాలా యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే మారుస్తున్నారు. అలాగే ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం బెంచ్ మార్క్ని అయితే రీచ్ అవ్వలేదు. ఇంత హై పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో ఉన్న ఈ 3 ఫండ్స్లో 2 ఫండ్స్ అయితే బెంచ్ మార్క్ని కూడా రీచ్ అవ్వలేకపోయాయి. హై టర్న్ ఓవర్ వల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా పెరిగి ఇది ఒక పెర్ఫార్మెన్స్ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. సో టర్న్ ఓవర్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇది ఒక పారామీటర్ అయితే కాకూడదు. సో మీరు ఏదైనా ఫండ్ ని జడ్జ్ చేయాలంటే దాని యొక్క కన్సిస్టెన్సీ, స్ట్రాటజీ, రిస్క్, అలాగే లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ అయితే చూడాలి. ఏదేమైనా మీరు మీ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ రిస్క్ టాలరెన్స్ అలాగే టైం హారిజన్ అయితే మైండ్ లో పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.